ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. డీటెయిల్స్ చూస్తే తెలంగాణకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కాసేపట్లో ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో భారీ వర్షం కురవనుందని చెప్పింది. ఇక సాయంత్రం అయ్యే కొద్దీ తూర్పు మధ్య తెలంగాణలో వర్ష ప్రభావం ఉంటుందంటున్నారు. ఇక రాత్రి వేళలో దక్షిణ తెలంగాణపై వర్ష ప్రభావం ఉంటుందంటున్నారు వాతావరణ అధికారులు. ఇక అటు హైదరాబాద్ లో మాత్రం రాత్రి 8 గంటల తర్వాత వర్షం పడే అవకాశం ఉందని, అంతకు ముందు వర్షం సూచన లేదని స్పష్టం చేశారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. ఎస్ రాజు పటేల్. గుడ్ ఆఫ్టర్నూన్ అనుష. తెలంగాణలో రాబోయే కొద్దిసేపట్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కాసేపట్లోనే ఉరుములు మెరుపులతో పాటు భారీ ఈదురుగాలతో కూడినటువంటి వర్షం కురిసే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సాయంత్రం అయ్యే కొద్దీ తూర్పు మధ్య తెలంగాణలో వర్ష ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని తెలిపారు. రాత్రి వేళలో దక్షిణ తెలంగాణపై వర్ష ప్రభావం ఉంటుంది. ఇక హైదరాబాద్ లో మాత్రము సాయంత్రం కాకుండా రాత్రి 8 గంటల తర్వాత వర్షం పడే అవకాశం ఉందని, అంతకు ముందు అంటే రాత్రి 8 గంటల కంటే ముందు వర్షం పడేటువంటి సూచన చాలా తక్కువగా ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అయితే చాలా స్పష్టంగా తెలియజేశారు హరీష. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో ఎప్పుడైనా సరే వర్షము ఈవినింగ్ 4 o'clock 5 o'clock నుంచి స్టార్ట్ అయ్యి నైట్ 11-12 వరకు కూడా కంటిన్యూగా కొడుతూ ఉంటుంది. దీంతో పడ్డటువంటి వర్షానికి అయితే విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్ అవుతుంది. రోడ్లన్నీ కూడా కంప్లీట్ గా కూడా జలమయం అయిపోయి లోతట్టు కాలనీలో కూడా నీళ్ళు వచ్చేస్తుంది. సో గత 2 రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షం కూడా హైదరాబాద్ సిటీని అయితే అతలాకుతలం చేసిందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ సిటీలోని జిహెచ్ఎంసీ పరిధిలోని దాదాపు అన్ని సర్కిల్లో కూడా భారీగా పడ్డటువంటి వర్షంతో అటు సిటీ వాసులు అయితే నరకయాతను చూశారు. చాలా చోట్ల కూడా రోడ్లపైకి భారీగా నీరు రావడము, భారీ ఈదురుగాళ్లతోటి చెట్లు కూడా కూలిపోవడంతో విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్ ఏర్పడి హైదరాబాద్ సిటీ వాసులు అయితే చాలా ఇబ్బంది పడ్డారు. సో అదే సిచ్యువేషన్ మళ్ళీ కంటిన్యూ అవకాశం ఉంది. అయితే నైట్ 8 o'clock తర్వాత మాత్రమే వర్షం పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఇంకా మిగతా తెలంగాణ జిల్లాలో కూడా సాయంత్రంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. కేవలము వర్షం మాత్రమే పడకుండా భారీ ఈదురుగాలులు దాదాపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలిపారు. గత 4 రోజుల నుంచి కనుక చూసుకుంటే అనుష, హైదరాబాద్ సిటీతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా మనకు వర్షానికి సంబంధించినటువంటి సింటమ్స్ అయితే ఎక్కువనే కనిపిస్తున్నాయి. చాలా చోట్ల కూడా మనకు వర్షం పడుతుంది. ముఖ్యంగా అటు ఉత్తర తెలంగాణలో విపరీతమైనటువంటి ఎండ దంచి కొడుతుంది. ఉష్ణోగ్రతల్లో చాలా ఎక్కువగా నమోదవుతుంటే దక్షిణ తెలంగాణ ప్రాంతంలో మాత్రము ప్రతిరోజు ఏదో ఒక జిల్లాలో 2-3 జిల్లాలు కలిపి కూడా వర్షం పడుతూనే ఉంది. సో ఇలాంటి డిఫరెంట్ సిచ్యువేషన్ అయితే మనకు తెలంగాణ కల్పిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే యాక్చువల్లీ మనకు పూర్తి స్థాయిలో వానాకాలం వచ్చేసింది, కానీ వానాకాలం సంబంధించిన వర్షం మాత్రం పడడం లేదు. ఎందుకంటే ఎల్ నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా కూడా నైరుతి ఋతుపవనాల విస్తరణ మందకొడిగా సాగుతుంది. సో అదే ప్రభావము మనకు తెలంగాణపై కూడా చాలా స్పష్టంగా చూపిస్తుందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టంగా తెలిపింది. సో ఇందుకోసం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఎల్ నినో కారణంగా రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగిందని, మరొక 3 రోజుల పాటు కూడా ఎండలు ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందంటారు. అయితే నైరుతి ఋతుపవనాలు క్రమక్రమంగా విస్తరిస్తుండడం వల్ల వర్షాలు కూడా కురిసేశారు. గురువారం, నిన్న, మొన్న కూడా చాలా చోట్ల కూడా వర్షం పడినట్టుగానే ఈ రోజు కూడా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిజామాబాద్,
ఆదిలాబాద్, కొమ్రమి, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేవలము ఒకవైపు ఈ జిల్లాలో వర్షం పడే సమయం కంటే ముందుగానే అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు వడగాళ్లు కూడా వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎల్నినో ప్రభావంతో కూడా దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల విస్తరణ మందకొడిగా కొనసాగుతుంది. ఆ ప్రభావము తెలంగాణ రాష్ట్రం పైన కూడా చూపిస్తుందని కూడా అటు భారత వాతావరణ శాఖ కూడా చాలా స్పష్టంగా తెలియజేసిన అనుష. ఇక తెలంగాణలోనైతే మనకు నైరుతి రుతుపవనాల వేగం అయితే చాలా స్లోగా ఉందని చెప్పవచ్చు. రాబోయే 3 రోజులు ఉత్తర తెలంగాణలో తీవ్రమైనటువంటి ఎండలు, వడగాలు ఉండే అవకాశం ఉంది. ఎట్ ద సేమ్ టైం అటు దక్షిణ తెలంగాణలో నైరుతి రుతుపవన ప్రభావంతో కూడా వానలు కురిసే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. దీంతో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అయితే ఎండలు శాంతించి చాలా వాతావరణం అయితే చల్లగానే ఉంటుందని చెప్పవచ్చు. రాబోయే 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నైరుతి రుతుపవనాలు విస్తరించి వర్షం కురిసే అవకాశం ఉందని కూడా చాలా స్పష్టంగా తెలియడం జరిగింది. సో తెలంగాణలో ఇవాళ రేపు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. మరోవైపు 2 రోజుల క్రితము రాష్ట్రంలోకి ప్రవేశించినటువంటి నైరుతి రుతుపవనాల వేగం అయితే చాలా మందకొడిగా కొనసాగుతుంది. సో ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా నైరుతి రుతుపవనాలు అన్ని కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తి చెందేందుకు మరొక 2-3 రోజుల పాటు సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఎల్నినో ఎఫెక్ట్ తోటి ఎండల తీవ్రత పెరిగింది. మరొక 3 రోజుల పాటు ఎండలు కూడా కురిసే ఎండ ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఒక రకంగా ఉంది. ఇక దీంతో పోల్చుకుంటే నిన్న కూడా చాలా చోట్ల కూడా మనకు వర్షం పడ్డది అనుష. ఎందుకంటే మనకు వచ్చే 2-3 రోజుల్లో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ లో విస్తరించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు నైరుతి రుతుపవనాలకు ఉన్నాయి. ఇక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా నిన్నంతా చూసుకుంటే అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలంలో అత్యధికంగా 10.33 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే జూలూరుపాడులో 9.94 సెంటీమీటర్లు, గుండాలలో 8 సెంటీమీటర్లు, సుజాత నగర్ లో 5.92 సెంటీమీటర్ల వర్షం నిన్న కురిసింది. ఖమ్మం జిల్లా కల్లూరులో కనుక చూసుకుంటే 8.85 సెంటీమీటర్లు, తల్లాడలో 5.65 సెంటీమీటర్లు, ఇక మహబూబాద్ జిల్లా కొత్తగూడలో 5.91 సెంటీమీటర్లు, గంగవరంలో 5 సెంటీమీటర్లు, సంగారెడ్డిలో 5.35 సెంటీమీటర్లు, ములుగు జిల్లా వాజేడులో 5.48 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లా నకిరేకల్లో 3.95 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లా ఐటీ పాములలో 2.65 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నిన్న కురిసింది. సో నిన్నటి సిచ్యువేషన్ ఈ రోజు కూడా కంటిన్యూ చేసి కూడా పలు దక్షిణ ప్రాంతాలతో పాటు అటు తూర్పు ప్రాంత తెలంగాణ జిల్లాలో వర్షం అయితే కురిసే అవకాశం ఉంది అనుష. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.